మరి అట్లాంటి చింతపండు నవీన్ గారు అట్లా నీచంగా చేయకపోయినా సరే బాధ్యతాయుతంగా ధర్మంగా నీతిగా నిజాయితీగా లాయల్గా నిన్ను నమ్మి ఓట్లేసిన జనాలకు మీరు లాయల్గా ఉండి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ను క్వశ్చన్ చేయాలి కదా. ఎన్నిసార్లు అడిగిండ్రు చెప్పుండ్రి, ఆటో అన్నలు ఆగమైపోయిండ్రు, వాళ్ళకు అనుకున్న న్యాయం ప్రభుత్వం చేయలేదని ఇదే చింతపండు నవీన్ మీరు చెప్పుండ్రి. ఎన్నిసార్లు అడిగిండు? లేదు. మహిళలకు 2500 ఇస్తాన్న దాని గురించి ఎన్నిసార్లు అడిగిండు? లేదు. గ్యాస్ గురించి వాళ్ళు ఎన్నిసార్లు అడిగిండు? లేదు. బస్సుల సంఖ్య పెంచాలని ఎన్నిసార్లు అడిగిండు? లేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎన్నిసార్లు అడిగిండు? లేదు. రేపులు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, డ్రగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. గతంలో కేటీఆర్ డ్రగ్స్ డైరెక్టు జేబులకించి తీసి ఇట్లా పిల్లలకు ఇచ్చిండు అన్నంత దుర్మార్గంగా మాట్లాడిండు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్ గురించి ఎన్నిసార్లు గవర్నమెంట్ అన్నాడు? లేదు. అవినీతులు, అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు ఎన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక్క ఎమ్మెల్యేను, ఒక్క మంత్రినన్నా లేదు. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడదిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉంటుంది ఈ చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న ముచ్చట అని నేను పలుమార్లు చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా.